మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అయితే భారతదేశంలో అతి తక్కువ చోట్ల మాత్రమే విగ్రహ రూపంలో మనకు కనిపిస్తాడు. అయితే మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అది 8 ముఖాలతో శివుడు దర్శనమిచ్చే చోటు ఒకే ఒక్క దగ్గరుంది. ఈ అష్టముఖ అంటే 8 ముఖాలు కలిగిన లింగమయ్యను దర్శించుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందనేది భక్తుల విశ్వాసం. భారతదేశంలో ఉత్తర దిశ నుంచి పశ్చిమ కొనకు, తూర్పు తీరం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు అనేక శివాలయాలు మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిమాన్వితమైన దేవాలయం మధ్యప్రదేశ్లోని మందసౌర్ పట్టణంలో సిన్మా నది తీరం వద్ద ఉంది. పశుపతి దేవాలయం ఎంతో విశిష్టమైనది. ఇటువంటి దేవాలయం ప్రపంచంలో మరెక్కడా లేదు. శివుడు మానవ రూపంలో, అందులోనూ అష్టముఖుడిగా దర్శనమిచ్చే చోటు ఇది మాత్రమే. అందుకే ఈ దేవాలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. ఇప్పటి వరకు దొరికిన ఆధారాలను అనుసరించి ఈ దేవాలయాన్ని 5వ లేదా 6వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయ నిర్మాణంలో దీనిని మాండసోర్ శివాలయం అని కూడా అంటారు. ఇక్కడ దొరికిన 10 శాసనాల్లో 9 శాసనాలు సంస్కృత పద్యాలు ఉన్నాయి. వీటి ద్వారా వాసుదేవ మరియు శివుడు వంటి హిందూ దేవతలకు ప్రార్థనలు ఉన్నాయి. ఇది 4.5 మీటర్ల పొడవైనది. ఇది ఆలయంలోకి పునర్నిర్మించబడింది. లింగ యొక్క ఎక్కువ భాగంలో ఒక పంక్తిలో 4 తలలు ఉంటాయి. అయితే ఇతర 4 తలలు రెండో వరుసలో వాటి క్రింద చెక్కబడ్డాయి. వారి ముఖంపై 3వ కన్ను కనిపించే ముఖాలకు తెరలు ఉన్నాయి. ప్రతి ముఖం విస్తృతమైన జుట్టును కలిగి ఉంది. చూడ్డానికి ఎంతో ముచ్చటగానే కాకుండా భక్తి భావంతో ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా కనిపించినట్లు ఇక లింగం ముందు పొడుచుకుని వచ్చినట్లు ఉండే 8 ముఖాలు కలిగిన శివుడి విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. ప్రపంచ నలుమూలల నుంచి ఈ విగ్రహ దర్శనం కోసం ప్రజలు ఎంతో భక్తి భావంతో ఇక్కడకు వస్తుంటారు. దీనివల్ల నిత్యం ఈ దేవాలయం శివభక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలతో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ అష్టముఖ శివలింగ దర్శనం వల్ల చేసే పనిలో జయం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవారు ఆదాయం పెరిగి ఐశ్వర్యవంతులవుతారని ఇక్కడి వారు చెబుతారు. ముఖ్యంగా శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం నాడు ఈ అష్టముఖ శివుడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతారు. ఆ సమయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ 8 ముఖాలతో కలిగిన శిల స్వయంభూమని కొంతమంది భక్తులు వాదిస్తారు. అయితే చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు మాత్రం భూమి నుంచి ఉద్భవించిన ఏకశిలపై కొంతమంది శివుడి ముఖాన్ని చెక్కారని చెప్తారు. ఇక ఈ దేవాలయం ఉన్న మండసోర్ లేదా మందసౌర్ పట్టణం గురించి వివరణ ప్రసిద్ధ కవి కాళిదాసు తన రచనలో వర్ణించినట్లు చెప్తారు. అందువల్ల ఈ పట్టణం చాలా పురాతనమైనదని తెలుస్తోంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.